ఓం శ్రీ మాత్రేయ నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం. మన ఛానల్లో సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా. ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యము, అర్థము సులభంగా నేర్చుకునే విధంగా చెప్పడం జరిగిందండి. ఇప్పటి వరకు 98 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో 99వ శ్లోకం నేర్చుకున్నామండి. మీరు శ్లోకాలన్నీ నేర్చుకొని మంచిగా చదువుకుంటూ ఉంటే మీకు చాలా మంచి జరుగుతుందండి. మీ లైఫే చేంజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకోండి. రోజు కాకపోయినా అట్లీస్ట్ ఫ్రైడే రోజైనా చదువుకోండి. లలిత సహస్రనామాలు, సౌందర్య లహరి శ్లోకాలు చదువుకోండి. చాలా మంచి జరుగుతుంది. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీరు కూడా చదువుకోండి. ఈ వీడియోలో 99వ శ్లోకం నేర్చుకుందామండి. ఇప్పుడు శ్లోకం చదువుతాను, వినండి. తర్వాత విడమర్చి నేర్చుకుందాము. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాస వ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. ఇప్పుడు విడమర్చి నేర్చుకుందామండి. ఫస్ట్ లైన్ చదువుతాను. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. రెండవ లైను. రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. మూడవ లైను. చిరంజీవన్నేవ చిరంజీవన్నేవ క్షపిత పశుపాస వ్యతికరః. చిరంజీవన్నేవ క్షపిత పశుపాస వ్యతికరః. నాలుగో లైను. పరానందాభిఖ్యం పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. ఇప్పుడు కలిపి చదువుదామండి. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాస వ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాస వ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. అమ్మ జగన్మాత, నిన్ను సేవించు నీ భక్తుడు సరస్వతీదేవి లక్ష్మీదేవులకు కూడా ఇష్టుడై వారితో విహరించుట వలన బ్రహ్మకు విష్ణుమూర్తికి అసూయ కలిగించుచున్నాడు. మంచి అందముతో రతీదేవి పాతివ్రత్య భంగము కలిగించుచున్నాడు. అతడు చిరకాలము బ్రహ్మానందము అను సుఖమును పొందుచున్నాడు కదా తల్లి. ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందామండి. ఈ శ్లోకం రోజు ఎవరైతే చదువుతారో వాళ్లకు సర్వ వ్యాధులన్నీ తొలగిపోయి ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యంగా జీవితాంతం సంతోషంగా ఉంటాడండి. సంపదలు కలుగుతాయి, సర్వ సంపదలు కలుగుతాయండి. జీవన విధానంలో అంటే మన జీవితంలో మనము ఆనందంగా జీవించడానికి, సౌఖ్యంగా జీవించడానికి
ఎలాంటి సంపదలు కావాలో అవి అన్నీ మన జీవితంలో సిద్ధిస్తాయండి. మన జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా, సంపదలతో, అష్టైశ్వర్యాలతో తొలగుతుంటారండి ఈ శ్లోకం చదువుకోవటం వలన. కాబట్టి ఈ శ్లోకం ప్రతి ఒక్కరూ చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. మంచిగా ఆనందంగా జీవించటానికి మనకు ఏ సౌఖ్యాలు అయితే కావాలో అవన్నీ మన జీవితంలో సమకూరుతాయి. కాబట్టి ఈ శ్లోకం ప్రతి ఒక్కరూ చదువుకోండి. మీరు ఈ శ్లోకం చదువుకున్నందుకు ఎంతో ధన్యవాదాలండి. నెక్స్ట్ వీడియోలో 100వ శ్లోకం నేర్చుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. శ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.